Good morning, students. I am Savitri, lecturer in Commerce. Today, our topic is regression analysis. ప్రతిగమన విశ్లేషణ. ఇందులో నేను మీకు ఒక ప్రాబ్లం చెప్పబోతున్నాను. చూడండి. ఫస్ట్ క్వశ్చన్. From the following data, find the two regression equations. A. B. Quotient of correlation between marks of business statistics and economics. C. Find BSS marks even if it is 30 marks in economics. ఈ దిగువన ఇవ్వబడిన దత్తాంశం నుండి రెండు ప్రతిగమన సమీకరణాలు అంటే x ఆన్ y, y ఆన్ x ఈక్వేషన్స్ కనుక్కోవాలి. బి క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? అర్థశాస్త్రము వ్యాపార గణాంక శాస్త్రముల మార్కుల మధ్య గల సహసంబంధం. అర్థశాస్త్రానికి వ్యాపార గణాంక శాస్త్రముల మార్కుల మధ్య ఉన్న కోరిలేషన్ని కనుక్కోమని చెప్పారు. సి. అర్థశాస్త్రంలో 30 మార్కులు అయిన బిజినెస్ స్టాటిస్టిక్స్లో ఎన్ని మార్కులు వస్తాయి? మనకు క్రింద ఇచ్చిన డేటా ఆధారంగా మనం కనుక్కోవాలి. ఈ ప్రతిగమన విశ్లేషణ మీకు 4th సెమిస్టర్లో బిజినెస్ స్టాటిస్టిక్స్ 2 అనే సబ్జెక్ట్లో ఫస్ట్ యూనిట్ అన్నమాట. ఇందులో నుంచి ఒక ప్రాబ్లమెటిక్ క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. అది ఇదే 2 ఈక్వేషన్స్ అన్న కనుక్కోమనవచ్చు, 2 రిగ్రెషన్ ఈక్వేషన్స్ కనుగొనవచ్చు, అంటే 2 ప్రతిగమన సమీకరణాలు కనుక్కోమని చెప్పవచ్చు క్వశ్చన్లో ప్రాబ్లం ఇచ్చినప్పుడు. ఇంకేమంటుండే ఇందులో అర్థశాస్త్రంలోని మార్క్స్ ఇచ్చిండు. మార్క్స్ ఇన్ ఎకనామిక్స్ని ఎక్స్ అనుకోవాలి, మార్క్స్ ఇన్ బిజినెస్ స్టాటిస్టిక్స్ని వై అనుకోవాలి. మనకు 2 సబ్జెక్టులలో వచ్చిన మార్కుల్ని ఇవ్వడం జరిగింది. రెండింటి మధ్య ఉన్న కోరిలేషన్ని మనం కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ని కనుక్కోవాలి. ప్లస్ అర్థశాస్త్రంలో ఒక 30 వస్తే బిజినెస్ స్టాటిస్టిక్స్లో ఎన్ని వచ్చినాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్రతిగమన విశ్లేషణ రిగ్రెషన్ అనాలసిస్ అంటేనే 2 or more కోరిలేషన్ బిట్వీన్ 2 or more వేరియబుల్స్, అంటే ఒక అంశం ఆధారంగా ఇంకొక అంశాన్ని కనుక్కోవడం. ఇక్కడ స్వతంత్ర చలరాశి ఆధారంగా అస్వతంత్ర చలరాశిని కనుక్కోవడం. ఎక్స్ అనేది ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్. ఈ ఎక్స్ ఆధారంగా మనం వైని డిపెండెంట్ వేరియబుల్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకు ఎకనామిక్స్ అనేది ఎక్స్ ఈక్వల్స్ 30 అయినా వై ఈక్వల్ ఎంత దాన్ని కనుక్కోవాలి. ఓకేనా. ఇక్కడ మనకి ప్రాబ్లంలో 3 క్వశ్చన్స్ ఇచ్చారు. అర్థశాస్త్రంలోని మార్కులు ఇచ్చారు చూడండి. 25, 28, 35, 32, 31, 36, 29, 38, 34, 32. బిజినెస్ స్టాటిస్టిక్స్లో 43, 46, 49, 41, 36, 32, 31, 30, 33, 39. ఓకే. మనకు 3 క్వశ్చన్లు ఇచ్చిండ్రు. 2 ప్రతిగమన సమీకరణాలు, 2 రిగ్రెషన్ ఈక్వేషన్స్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ బిట్వీన్ 2 సబ్జెక్ట్స్ అండ్ ఇఫ్ 30 మార్క్స్ ఇన్ ఎకనామిక్స్ దెన్ ఫైండ్ ద స్టాటిస్టికల్ మార్క్స్. ఓకే. మనకు ఈ ఎక్స్ వై ఇచ్చిన డేటా ఆధారంగా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సొల్యూషన్ చేసే ముందు ఏం చేస్తున్నామో దాన్ని హెడ్డింగ్గా రాసుకోవాలి. ఏం చేస్తున్నాం ఇక్కడ మనం? క్యాలిక్యులేషన్ ఆఫ్ 2 రిగ్రెషన్ ఈక్వేషన్స్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్. ఏమేమి చేస్తున్నాం ఇక్కడ మనం? 2 ప్రతిగమన సమీకరణాలను కనుక్కుంటున్నాం. సహసంబంధ గుణకంలో గణన చేయట. ఇది హెడ్డింగ్ పెట్టుకోవాలి. తర్వాత ఫస్ట్ క్వశ్చన్లో ఉన్నట్టుగా యాజ్ టీజ్గా ఇక్కడ రాసుకుందాం. ఎక్స్ వై, ఇక్కడ ఎక్స్, ఇక్కడ వై. ఈ ఎక్స్ వాల్యూస్ దగ్గర ఈ 25, 28 అనేది ఏంటి? మనకు క్వశ్చన్లో ఇచ్చిన ఈ వాల్యూస్. ఈ వై వాల్యూస్ వచ్చేసి 43, 46 అనేది ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంది 43, 46. ఈ 2 అంశాల ఆధారంగా మనం ప్రాబ్లం చేయడం జరుగుతుంది.
ఫస్ట్ మనం ఏ ప్రాబ్లం అయినా ఇచ్చినప్పుడు ప్రాబ్లం చేసే ముందు ఈ రిగ్రెషన్ ఈక్వేషన్స్ అనగానే మనకు 2 ఫార్ములాస్ గుర్తు రావాలి. ఒకటి ద రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై, రెండవది ద రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ వై ఆన్ ఎక్స్. ఎక్స్ మీద వై ప్రతిగమన సమీకరణం, వై మీద ఎక్స్ ప్రతిగమన సమీకరణం. ఫస్ట్ ఈ వీడియో యొక్క సూత్రాలు చూస్తే మనం ముందుకు ఏ విధంగా స్టెప్ తీసుకోవాలో తెలుస్తుంది. చూద్దాం సూత్రాలు. ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి వై మీద ఎక్స్ ప్రతిగమన సమీకరణం. ద రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై, వై మీద గుర్తుంచుకోవాలి. ఎక్స్ ఆన్ వై అన్నప్పుడు మనం ఏ రిగ్రెషన్ ఈక్వేషన్ అనుకుంటున్నాం? ఎక్స్ వై మీద ఎక్స్ ప్రతిగమన సమీకరణం. ద రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై. ఇప్పుడు మనం ఏ రిగ్రెషన్ ఈక్వేషన్ అనుకుంటున్నాం దాన్ని ఫస్ట్ తీసుకోవాలి. ఎక్స్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఆర్ సిగ్మా ఎక్స్ బై సిగ్మా వై, వై మైనస్ వై బార్. ఇది ఫార్ములా, మనకు మెయిన్ ఫార్ములా వచ్చేసి ఈ ఆర్ సిగ్మా ఎక్స్ సిగ్మా వైని మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఏంటి? ఆర్ సిగ్మా ఎక్స్ సిగ్మా వై ఈజ్ ఈక్వల్స్ టు బిఎక్స్వై అన్న ఆర్ సిగ్మా ఎక్స్ సిగ్మా వై అన్నట్టే సిగ్మా ఎక్స్ వై బై సిగ్మా ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అన్న కూడా సేమ్. ఓకేనా? ఇది ఫార్ములా. ఫస్ట్ ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి? ఈ ఫార్ములాలో ఎక్స్ బార్ కనుక్కోవాలి. ఎక్స్ బార్ అంటే అర్థమెటిక్ మీన్, అంక మధ్యమాన్ని ఎక్స్ సిరీస్, అర్థశాస్త్రం యొక్క అంక మధ్యమాన్ని కనుక్కోవాలి. ఎక్స్ సిరీస్ యొక్క మీన్ కనుక్కోవాలి. ఇక్కడ వై బార్ అంటే వై సిరీస్ యొక్క మీన్ కనుక్కోవాలి. ఇలా స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఉంది కదా, స్మాల్ ఎక్స్ స్మాల్ వై. ఇక్కడ మనకి ఇవి రెండు స్మాల్ ఎక్స్ స్మాల్ వై అంటే ఎక్స్ కనుక్కోవాలి, వై కనుక్కోవాలి. ఎక్స్ వై కనుక్కుంటే ఆటోమేటిక్గా మనకు ఎక్స్ స్క్వేర్ చేసుకోవచ్చు. ఎక్స్ ఆన్ వై అన్నప్పుడు వై ఆన్ ఎక్స్ అన్నప్పుడు ఎక్స్ స్క్వేర్ చేసుకోవచ్చు, వై స్క్వేర్ చేసుకోవచ్చు. మనం మొదలైతే ఈ ఎక్స్ ఈ వై కనుక్కోవాలి. ఇవి ఎలా కనుక్కుంటామో చూద్దాం. ఫస్ట్ ఏమని చెప్పినా ఈ ఎక్స్ సిరీస్ యొక్క ఈ వై సిరీస్ యొక్క మీన్ కనుక్కోవాలి. మీన్ సూత్రం అందరికీ తెలిసే ఉంటుంది, అంకమద్యం యొక్క సూత్రం. ఇది వ్యక్తిగత శ్రేణి, ఇండివిజువల్ సిరీస్. స్టాటిస్టిక్స్ డిఫరెంట్ ఫ్రమ్ ఎకనామిక్స్. ఇది ఇండివిజువల్ సిరీస్లో డైరెక్ట్ మెథడ్లో మనకు అంకమధ్యమానికి సూత్రం. ఈ మీన్ యొక్క సూత్రం ఏంటిది? సిగ్మా ఎక్స్ బార్ సూత్రం ఏంటిది? సిగ్మా ఎక్స్ బై ఎన్. వై బార్ ఫార్ములా సిగ్మా వై బై ఎన్. సిగ్మా ఎక్స్ అంటే ఎక్స్ అంశాల మొత్తం, సమ్ ఆఫ్ ఎక్స్. ఈ సిగ్మా మీన్స్ ఏంటిది? టోటల్ అన్నట్టు. ఈ 25, 28, 35 అన్ని టోటల్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 320. అలాగే ఈ వైని మనకి లెక్కలో ఇచ్చిన వైని అంటే స్టాటిస్టికల్ మార్క్స్ ఇవి. ఈ వైని టోటల్ చేస్తే ఎంత వచ్చినాయి? మనకు 380 వచ్చింది. ఎన్ అంటే వ్యక్తిగత శ్రేణిలో నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఇవి 1, 2, 3, 4 ఇట్లా ఇవి 10 ఉన్నాయి. ఇక్కడ వై సిరీస్లో కూడా 10 ఉంటాయి. ఫార్ములాలో ఇంప్లిమెంట్ చేద్దాం. సిగ్మా ఎక్స్ అంటే 320 వచ్చినాయి, ఎక్స్ సిరీస్ యొక్క టోటల్. సిగ్మా వై అంటే 380 వచ్చినాయి, వై సిరీస్ యొక్క టోటల్. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్, అవన్నీ అంశాలు ఉన్నాయి, 10 ఉన్నాయి. వై కూడా సేమ్ 10. వాటిని సూత్రంలో ఇంప్లిమెంట్ చేస్తే 320. సిగ్మా ఎక్స్ అంటే 320 బై 10. 0కి 0 కట్ అయిపోతుంది. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 32. ఎక్స్ యొక్క అంకమధ్యం ఎంత? 32. అంటే అర్థశాస్త్రం మార్కుల యొక్క అంకమధ్యం 32. ఇక్కడ వై యొక్క అంకమధ్యం ఎంత? 380 బై 10, 38. ఓకే, ఇక్కడ రాసుకుందాం. ఇప్పుడు మనం ఎక్స్ బార్ కనుక్కున్నాం. ఇంకేం కనుక్కోవాలని చెప్పిన? స్మాల్ ఎక్స్ స్మాల్ వై కనుక్కోవాల్సి ఉంటుందని చెప్పిన. ఈ స్మాల్ ఎక్స్ ఏ విధంగా వస్తుందంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ వేస్తే మనకు స్మాల్ ఎక్స్ వస్తుంది. ఈ ఎక్స్ అంటేనేమో 25,
ఎక్స్ బార్ అంటేనేమో మనం కనుక్కున్న అంకమధ్యమం. మనం కనుక్కున్న అంకమధ్యమం ఎంత? 32. ఎక్స్ అంటేనేమో 25. ఈ 25 మైనస్ 32 మైనస్ 7 అంటే 25 మైనస్ 32 7. పెద్దదానికి పెద్దది ఏంటిది ఇక్కడ 32 కాబట్టి 32కు మైనస్ గుర్తుంది కాబట్టి పెద్దదానికి ఇక్కడ దానికి -7. 25 మైనస్ 32 -4. ఇట్లా ఈ విధంగా అన్నింటినీ ఈ ఎక్స్ అంశాల నుండి ఎక్స్ బార్ను తీసేయాలి. అంటే ఇవన్నిట్లకి 32ను తీసేయాలి. తీసేస్తే ఇవి వస్తాయి. ఈ వాల్యూస్ అన్నిటి టోటల్ చేస్తే ఇక్కడ 0 వస్తేనే ఆన్సర్ కరెక్ట్. అంటే ఇక్కడ వేరియేషన్ కరెక్ట్ అన్నట్టు. అంటే ప్లస్ వాల్యూస్ని మైనస్ వాల్యూస్ని అన్ని ప్లస్లన్నీ టోటల్ చేసి మైనస్ అన్ని టోటల్ చేసి ఒక దాంట్లోకి ఇక్కడ తీసేస్తే 0 వస్తుంది. ఈ చేసిన ఎక్స్ వాల్యూస్ కరెక్ట్, లేదంటే తప్పు. నెక్స్ట్ ఇక్కడ వై సిరీస్లో స్మాల్ వై రావాలంటే వై మైనస్ వై బార్. వై అంటే 43, వై బార్ అంటే అంకమాధ్యమం. ఎంత వచ్చింది మనం కనుక్కున్నాం కదా 38. 43 మైనస్ 38 ప్లస్ 5. పెద్ద దాంట్లోకి చిన్నదాన్ని తీసేస్తే +5, చిన్న దాంట్లోకి పెద్దదాన్ని తీసేస్తే మైనస్ వస్తుంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇవన్నీ అంతే. 46 మైనస్ 38 ఇవి. ఇట్లా స్మాల్ ఎక్స్ స్మాల్ వై కనుక్కున్న తర్వాత మనకు సూత్రంలో సిగ్మా వై స్క్వేర్ అని ఉంది, సిగ్మా ఎక్స్ స్క్వేర్ అని ఉంది. అందుకే దీన్ని ఎక్స్ స్క్వేర్ కనుక్కోవాలి ఫస్ట్. ఎక్స్ ఎంత? -7. మనం స్క్వేర్స్ చేసినప్పుడు మైనస్లో పోతాయి, అన్నీ ప్లస్లోకి వచ్చేస్తాయి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 7 × 7 49, 4 × 4 16. ఈ విధంగా ఇక్కడ వై స్క్వేర్ అంటే 5, 5 × 5 25, 8 × 8 64, 11 × 11 121. ఇలాగే మనకి ఇక్కడ కావాల్సింది సిగ్మా ఎక్స్ స్క్వేర్. అంటే ఈ ఎక్స్ స్క్వేర్ అంశాలను టోటల్ చేయడం. 49, 16 ఇవన్నీ టోటల్ చేస్తే సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1. అలాగే సిగ్మా వై స్క్వేర్ ఇవన్నీ టోటల్ చేస్తే సిగ్మా అంటే సిగ్మా సింబల్, దీన్ని రివర్స్ జెడ్ని సిగ్మా అంటారు. దీని యొక్క అర్థం ఏంటిదంటే అంశాల మొత్తం అన్నట్టు టోటల్ చేయడం. సిగ్మా వై స్క్వేర్ ఈక్వల్ టు వై టోటల్ చేస్తే 398 వచ్చింది. ఓకేనా? మనకి ఇంకా ఏముండదు సూత్రంలో ఎక్స్ వై కావాలి. ఎక్స్ ఇంటూ వై అంటే మనకి సిగ్మా ఎక్స్ వై కూడా సూత్రంలో ఉంది. నెక్స్ట్ సిగ్మా ఎక్స్ వై అనుకోవాలి. అంటే ఫస్ట్ ఎక్స్ వై. ఎక్స్ అంటే -7, వై అంటే +5. 7 × 5 35. రెండు వేరు వేరు గుర్తులు ఉన్నప్పుడు మైనస్, రెండు సేమ్ సింబల్స్ ఉన్నప్పుడు ప్లస్. గుర్తుంచుకోండి. రెండు మైనస్లు ఉన్న ప్లస్సే, రెండు ప్లస్లు ఉన్న ప్లస్సే. ఒకటి ప్లస్ ఉండి ఒకటి మైనస్ ఉంటే మాత్రం మైనస్. 4 × 8 64. ఇక్కడ ఇది ఒకటి 31 మైనస్ 32 చేసినప్పుడు ఇక్కడ -1 వస్తుంది. ఇక్కడ ఒక దగ్గర -1 అంటే -1 × -2 +2. 1 × 2 2. ఇక్కడ ఒక్క దగ్గర మీరు గుర్తుంచుకోండి, ఇది మైనస్, ఈ 1 దగ్గర మైనస్. ఓకే, -1 మైనస్ ఇంటూ మైనస్ +2 వస్తుంది. ఇట్లా మనం XY చేస్తే టోటల్ సిగ్మా XY ఈక్వల్స్ టు -93. అంటే ఇక్కడ మైనస్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మైనస్ వాల్యూస్ నుంచి ప్లస్ వాల్యూస్ని తీసేయాలి. ఎక్కువ ఏమున్నాయి? మైనస్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం -93. నెక్స్ట్ ఇది మన మెయిన్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది? 2 రిగ్రెషన్ ఈక్వేషన్స్ కనుక్కోమన్నారు కదా. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ 2 రిగ్రెషన్ ఈక్వేషన్స్ కనుక్కోమన్నారు కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి y మీద x ప్రతిగమన సమీకరణం. ద రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ x ఆన్ y. మనం ఏ ఈక్వేషన్ కనుక్కుంటున్నామో దాన్ని ఫస్ట్ గుర్తొస్తుంది. x ఈక్వేషన్ కనుక్కుంటున్నాం. అప్పుడు x మైనస్ x బార్ ఈజ్ ఈక్వల్స్ టు r సిగ్మా x బై సిగ్మా y ఇంటూ y మైనస్ y బార్. ఈ సూత్రం మనం ఇది కనుక్కోవాలి ఫస్ట్. ఈ r సిగ్మా x బై సిగ్మా y అంటే సూత్రం ఏంటిది? ఇక్కడ సిగ్మా xy బై y స్క్వేర్. సిగ్మా xy అంటే మనం కనుక్కున్నాం ఆల్రెడీ, -93. -93. సిగ్మా y స్క్వేర్ కావాలి. సిగ్మా y స్క్వేర్ వచ్చేసి 398.
సిగ్మా XY -93 సిగ్మా Y స్క్వేర్ 398 సూత్రంలో ప్రతిక్షేపిస్తే -93/398 చేస్తే -0.2337 ఇక్కడ మైనస్ నాట్ ఇక్కడ మైనస్ ఇది మనకి ఒక్క విలువనే వచ్చింది ఇది ఒక్క విలువనే ఈ సూత్రం మొత్తం రావాలంటే ఇప్పుడు చేద్దాం చూడండి ఇది సూత్రం ఈ సూత్రంలో మనం ప్రతిక్షేపించాలి x మైనస్ x బార్ అంటే మీన్ ఎంత ఉంది 32 ఉంది y బార్ 38 ఉంది x మైనస్ x బార్ అంటే 32 ఆర్ సిగ్మా x బై సిగ్మా y ఈజ్ ఈక్వల్స్ టు -0.2337 y అంటే తెలియదు y బార్ అంటే 38 దీని తర్వాత ఈ పేపర్ కాకుండా ఇదమ్మా చూడండి కొంచెం మిస్టేక్ ఉంది ఇక్కడ x మైనస్ 32 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఉంది కదా ఇది కాకుండా ఇక్కడ ఇది చూడండి x మైనస్ 32 ఈ -0.2337ని ఇంటూ y తోటి ఇంటూ చేయాలి తర్వాత 38 తోటి ఇంటూ చేయాలి చేస్తే x మైనస్ 32 y తోటి ఇంటూ చేస్తే సేమ్ ఉంటుంది 0-0.2337y ప్లస్ మళ్ళీ -0.2337 ఇంటూ అందులో ఎంత ఉంది 38 ఉంది దాన్ని 38 చేస్తే ఇది వస్తుంది మనకు ఇప్పుడు ఈ -32 ఇటు పోతే +32 అవుతుంది ఇవి రెండింటిని కలిపితే 40.880 ఇప్పుడు x ప్రతిగమన సమీకరణం ఏంటంటే x ఈక్వల్స్ టు -0.2337y ప్లస్ 40.8806 ఒక ఈక్వేషన్ వచ్చింది మనం ఈ ఈక్వేషన్ అనుకోవాలి సెకండ్ ఈక్వేషన్ ఏంటిది ద రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ y ఆన్ x మనం ఏ ఈక్వేషన్ అనుకుంటున్నాం దాన్ని ఫస్ట్ స్టార్ట్ చేసుకోవాలి y ఆన్ x అన్నప్పుడు y తోటి సేమ్ ఇంతకుముందు చేసినట్టు ఇక్కడ x ఉంటాయి ఇక్కడ y ఉంటుంది అంతే y మైనస్ y బార్ సేమ్ మనం ఇక్కడ అనుకోవాలి ఆర్ సిగ్మా y బై సిగ్మా x పైన సేమ్ ఉంటుంది సిగ్మా XY అంటే -93 సిగ్మా x స్క్వేర్ అంటే ఒకసారి చూద్దాం ఎంత వచ్చింది 140 సిగ్మా x స్క్వేర్ 140 మళ్ళీ సూత్రం ప్రతిక్షేపిస్తే -93/140 ఈక్వల్స్ టు -0.6643 నెక్స్ట్ దీన్ని ఈక్వేషన్లో ప్రతిక్షేపించుదాం y అంటే తెలియదు y బార్ అంటే -38 మనం చేసినాం కదా ఆల్రెడీ ఆర్ సిగ్మా y బై సిగ్మా x ఎంత వచ్చింది -0.6643 తర్వాత x అంటే తెలియదు x బార్ అంటే 32 y -38 ఈ -0.6643ని x తోటి ఇంటూ చేయాలి 32 తోటి ఇంటూ చేయాలి x తోటి ఇంటూ చేస్తే x 32 తోటి ఇంటూ చేస్తే 21.2576 ఈ -38 ఇటు వెళ్తే +38 అవుతుంది therefore y ఈక్వేషన్ ఎంత -0.663x ప్లస్ ఈ రెండింటిని టోటల్ చేస్తే 59.27 నెక్స్ట్ ఇంకేం కనుక్కోమన్నారు మనకు సెకండ్ క్వశ్చన్ అర్థశాస్త్రంలో 30 అయినా వ్యాపార గణాంక శాస్త్రంలో ఎన్ని మనకి ఏమి ఇచ్చిండు x ఇచ్చిండు ఏది కనుక్కోమంటుండు y కనుక్కోమంటుండు కాబట్టి మనం y రిగ్రెషన్ ఈక్వేషన్ని తీసుకోవాలి y అండ్ x అంటే y తోటి స్టార్ట్ అయ్యే సూత్రాన్ని తీసుకోవాలి y మైనస్ y బార్ ఇది ఉంది కదా y బార్ అంటే 38 ఈ చేసినాం కదా y ఈ సెకండ్ ఈక్వేషన్లో వచ్చిన ఇది ఆర్ సిగ్మా y బై సిగ్మా x ఈక్వల్స్ టు -0.6643 ఇక్కడ ప్రతిక్షేపించాలి మనం x అంటే 30 ఇక్కడ 30 మార్క్స్ తీసుకోవాలి -32 ఈ 30 -32 2 -2 5 -38 ఈ -0.6643 ఇంటూ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1.3286 మనకు y కావాలి కదా స్టాటిస్టిక్స్లో మార్క్స్ కావాలి కదా y ఈక్వల్స్ టు ఈ -38 పోతే +38 అవుతుంది అంటే ఇప్పుడు ఎంత y ఈక్వల్స్ టు 39.3286 రౌండ్ ఫిగర్ వచ్చేసి 39 x 38 అయితే y 39 నెక్స్ట్ క్వశ్చన్ ఏం కనుక్కోమన్నాడు కోరిలేషన్ సెకండ్ క్వశ్చన్ కోరిలేషన్ బిట్వీన్ టూ సబ్జెక్ట్స్
అన్నప్పుడు కోరిలేషన్ యొక్క సూత్రం వచ్చేసి రూట్ bxy ఇంటూ byx. bxy అంటే ఏదో కాదు, మనం ఇప్పుడు సూత్రంలో కనుక్కున్నాం కదా, ఇదే r సిగ్మా y బై సిగ్మా x స్క్వేర్ బై xy బై సిగ్మా x స్క్వేర్ ఒకటి, ఈ సూత్రంలో సిగ్మా xy బై సిగ్మా y స్క్వేర్ ఒకటి, అంటే -0.2337 ఒకటి, -0.6643 ఒకటి. ఇక్కడ ప్రతిక్షేపించుకుందాం సూత్రంలో. -0.2337 ఇంటూ -0.6643 చేస్తే రెండుకి ఇంటూ చేస్తే 0.1552. మనకు రెండు రుణాత్మకం మైనస్ విలువలు ఉన్నాయి కాబట్టి దేర్ఫోర్ కోరిలేషన్ కూడా మనం మైనస్ విలువలో తీసుకోవాలి. -0.394. ఇలా రిగ్రెషన్ ఈక్వేషన్లో మనం మెయిన్గా ఏంటంటే క్వశ్చన్లో వచ్చేది ఒక డాటా ఇచ్చి 2 సబ్జెక్ట్స్ 2 అంశాలు ఇచ్చి మనకు రిగ్రెషన్ ఈక్వేషన్స్ కనుక్కోమని చెప్తారు. ఓకేనా, ఎక్స్ ఆన్ వై ఒకటి, వై ఆన్ ఎక్స్. సూత్రం రాసేటప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా పిల్లలు, థ్యాంక్ యూ.